బహుదా ఏదైతే కాలువ ఉందో మున్సిపాలిటీ ముందర భాగం, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర భాగం, అదేవిధంగా బెంగళూరు బస్ స్టాండ్ టర్నింగ్లో ఏదైతే ఉందో ఇవన్నిటికీ ఒక సపరేట్ సేఫ్ గ్రిల్ ఇవ్వడం. సేఫ్ గ్రిల్లే కాకుండా బ్యూటిఫికేషన్ కూడా ఇవ్వడం. దాదాపు మున్సిపాలిటీ శాఖ ద్వారా 20 లక్షల రూపాయల వ్యవధితో ఇక 5 చోట్ల పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని పెడుతున్నారు. ఇది జిల్లా అయిన తర్వాత పట్టణం సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచనతో ముందుకు వస్తుంది. ఇంకా చాలా మార్పులు వస్తాయి, చాలా డెవలప్మెంట్ వస్తాయి. తప్పకుండా పట్టణ ప్రజల ట్రాఫిక్ సౌకర్యం కూడా చేయడానికి పూర్తి స్థాయిగా ఆలోచనలు ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి ఆలోచనలు ఉంటారు. ఈరోజు ఒక ఏమంటే టౌన్ చాలా ఆంధ్ర రాష్ట్రంలోని చాలా తొందరగా ఎక్కువ డెవలప్మెంట్ అయిన టౌన్తో ఏదైనా 1, 2, 3 స్థానాల్లో ఏదైనా ఉందంటే రెండో స్థానంలో మదనపల్లి ఎవరు వస్తే కూడా ఇక్కడ ఒక సైట్ కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇక్కడ టూర్ మ్యాన్స్ బుక్ ఇలాగా ఉండిపోవడం అందరితో బాగా. అదే క్రమంగా పట్టణ సుందరంగా తీర్చిదిద్దడం, డెవలప్మెంట్ చేయడం, రోడ్లు కాలువలను ఇవ్వడం పూర్తి స్థాయిలో చాలా ఖర్చు చేస్తున్నాం. 40 కోట్ల రూపాయలతో కాలువలు వస్తుంది, సొంత టెండర్లు వస్తాయి. అది నాకు తెలిసి సెంట్రల్ టెండర్ స్టేట్ అండ్ ఆఫీస్ ఏఎన్సీ ఆఫీస్ అవుతుంది. పూర్తి స్థాయిగా మదనపల్లి టౌన్ అభివృద్ధి చేయడానికి మనమందరం కలిసి, నేను అదే కాకుండా పట్టణ ప్రజలకు నేను కోరిదంటే మీ పరిసర ప్రాంతాలు కూడా మీరు కూడా శుభ్రంగా పెట్టండి. ప్లాస్టిక్ నుంచి దూరం పెట్టండి. మీరు ఒక చెత్త కుండి పెట్టండి. ఇంత మొదలు పెట్టి మీ మీద ఏముంటాయి అవన్నీ దాంట్లో మెయింటైన్ చేయండి. సో మీ పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉంటాయని చెప్పి సర్వే